వాణిజ్య, స్నేహ, శాంతి బంధాలకు సముద్రాలు వారధులుగా నిలవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర దేశాల నౌకాదళాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలన్ 2026 కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ సిటీ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. సిటీ పరేడ్లోని సాహస విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విశాఖ సాగర తీరంలో జరిగిన మిలన్ 2026 అంతర్జాతీయ సిటీ పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన పరేడ్ వీక్షకుల్ని కట్టిపడేసింది. నేవీ ఆపరేషన్ డెమోలో హెలికాప్టర్, యుద్ధ విమానాల విన్యాసాలు చూపరుల్ని గగుర్పాటుకు గురిచేశాయి. సముద్రంలో యుద్ధ నౌకలకు సమీపంలో మెరైన్ కమాండోలు చేసిన సాహస కృత్యాలు నౌకాదళ శౌర్యానికి దర్పణంగా నిలిచాయి. గగనతలంలో 60కి పైగా నౌకాదళ హెలికాప్టర్లు, విమానాల రకరకాల విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేశాయి. అంతర్జాతీయ సిటీ పరేడ్లో ఆస్ట్రేలియా, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, ఫ్రెంచ్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం నేవీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా 45కి పైగా బృందాలతో సాగిన పరేడ్ వీక్షకుల్ని మైమరిచేలా చేసింది. కురుకొండ స్కూల్ విద్యార్థుల బృందం, నేవీ చిల్డ్రన్ పాఠశాల బ్యాండు, ఎన్సీసీ, ఎస్సీసీ బృందాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీలంక నేవీ బ్యాండ్ సారే జహాన్ సే అచ్చా గీతాన్ని ఆలపిస్తూ పరేడ్ నిర్వహించింది. Is now passing led by Cadet Petty Officer P. Chakravarti. సిటీ పరేడ్లో కూచిపూడి, థింసా, కోలాటం, తప్పెటగుళ్లు, పులివేషాలు, డోలు కళాకారులు, జానపద, పురాణ ఘట్టాల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వందే మాతరం 150 ఏళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్షణ దళాలు, ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని ఈ అంతర్జాతీయ ఉత్సవం మరోసారి రుజువు చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల సాక్షిగా జరిగిన నౌకాదళ విన్యాసాలు భారత శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టాయని తెలిపారు. An impressive operational demonstration by Indian naval ships and aircraft showcasing skill, precision and technological excellence. The marching contingents and military bands of the Army, Navy, Air Force and Coast Guard will move in disciplined harmony, reflecting the unity of our armed forces. We are also honored to see foreign aircraft, marching contingents and their bands marching with pride on Indian soil, embodying friendship, trust and mutual respect amongst nations. When I see these young boys and girls in uniform, I see discipline, aspiration and confidence. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా నౌక బొమ్మను జ్ఞాపికగా అందించారు. సిటీ పరేడ్లో భాగంగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షో ఆకట్టుకున్నాయి. డ్రోన్లతో ప్రదర్శించిన భారత మ్యాప్, నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.